సీతారాముల కళ్యాణ వేడుకలకు సిద్ధమవుతుంది ఇల్లందుకుంట రామాలయం. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఇల్లందుకుంటలో సంచరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. సీతారాములు లక్ష్మణులు సంచరించిన ఈ నేలపై ఓ ఆలయం వెలిసింది. వేల ఏళ్ల నాటి ఆలయ చరిత్ర, స్థల పురాణంపై శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కథనం. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట మండల కేంద్రంలోని చారిత్రక శ్రీ సీతారామచంద్ర స్వామి కోవెల రేపటి శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెప్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. అరణ్యవాసంలో భాగంగా రామలక్ష్మణులు సీతాదేవి ఇక్కడ సంచరించారని పురాణాల్లో ఉంది. వారు సంచరించిన ఈ ప్రాంతంలోని పల్లెలకు ప్రస్తుతం లక్ష్మాజీపల్లె, శ్రీరాములపల్లె, సీతంపేట, లక్ష్మణపల్లె, రామన్నపల్లె, సిరిసేడు వంటి పేర్లొచ్చాయి. ఇల్లంతకుంట రామాలయానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. సాక్షాత్తు సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి. రాముడు అరణ్యవాసంలో ఓ రోజు అలసిపోయి ఇక్కడ ఇల్లంద వృక్షం కింద సేద తీరుతుండగా తన తండ్రి దశరథ మహారాజు చనిపోయినట్లు వర్తమానం అందిందట. దీంతో తీవ్ర దుఃఖంలో ఉన్న రాముడు అరణ్యవాసం వీడలేక ఇక్కడి ఇల్లంద వృక్ష ఫలాల నుంచి వచ్చే విత్తనాలతో తండ్రికి శ్రాద్ధ కర్మలు చేశాడట. అలా ఈ ప్రాంతానికి ఇల్లంతకుంట అనే పేరు వచ్చిందని ప్రతీతి. శ్రీరాముడు ఇక్కడ శయనించారనడానికి గుర్తుగా ఆలయంలో కొండకు సీతారామ లక్ష్మణ విగ్రహాలు నేటికీ కనిపిస్తాయి. ఇటు క్షేత్రముకు రామచంద్రమూర్తి ఏ విధంగా అంటే రాముడు అరణ్యవాసం వస్తున్న సందర్భంలో ఈ అరణ్య ప్రాంతంలో ఇల్లంద చెట్టు కింద స్వామి బస చేసి కొంతకాలము బస చేసిన తర్వాత ఈ స్థలమే నాకు చాలా విశేషంగా ఉన్నదని చెప్పి ఎక్కడ లేని విధంగా అనంతశయన రామునిగా, ఉత్తరాభిముఖుడుగా, మోక్షరామునిగా 360 జన్మలకు మనకు దర్శనమిచ్చేటువంటి స్వయం వ్యక్తమూర్తి. ఇల్లంతకుంట రామాలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఆ ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను సాక్షాత్తు శ్రీరాముడే శిల్పి అవతారమెత్తి చెక్కినట్లు పురాణాలు చెప్తున్నాయి. అనేక శిల్పులు ఉత్సవ విగ్రహాలు చెక్కినప్పటికీ అవి సరిగ్గా కుదరకపోవడంతో శ్రీరాముడే స్వయంగా శిల్పి వేషధారణలో వచ్చి సీతారామ లక్ష్మణ విగ్రహాలను చెక్కారట. ఆ విగ్రహాల్లో పుట్టుమచ్చలు కూడా కనిపించేలాగా ఉత్సవ మూర్తులను సాక్షాత్తు రాములవారే చెక్కారంటారు ఇక్కడి పండితులు. ఇక్కడి సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులు స్వయంభూ వ్యక్తమూర్తులు. వీరికి మనలాగానే మన మానవులకి ఎలాగైతే పుట్టుమచ్చలు ఉంటాయో సీతారామచంద్ర స్వామికి వెలిసిన ఉత్సవమూర్తులకు మనలాగానే పుట్టుమచ్చలు ఉంటాయి. అనాది నుంచి కాలంలో దీనికి విగ్రహదాతలు అంటారు. విగ్రహదాతలు అనేవారు ఎవరు లేరు. తానుగా స్వయంభూ వ్యక్తమూర్తులుగా వెలిచిన వారు. ఇక ఆలయం విషయానికొస్తే అనేక విశేషాల సమాహారం. అలనాటి ఇల్లంద వృక్షాలు 2 నేటికి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ఆలయం పడమట ముఖం కలిగి ఉంటుంది. గర్భగుడిలో 2 పెద్ద బండరాళ్లపై శ్రీ సీతారామ, లక్ష్మణులు, రంగనాయక స్వామి విగ్రహాలు చెక్కి ఉంటాయి. వాటి కింద భాగాన ఆల్వారుల చెక్కడాలు కనిపిస్తాయి. గర్భగుడికి ముందు భాగంలో 16 స్తంభాలతో కూడిన మండపం, దాని ముందు మరో 16 స్తంభాల మండపాలు ఉంటాయి. ఆలయం బయట వైపు ఉత్తర భాగంలో ఎత్తైన ఏకశిలా రాతి గరుడ స్తంభం కనిపిస్తుంది. దక్షిణ భాగంలో మరో 12 స్తంభాల మండపం కనిపిస్తుంది. ఇటీవల నిర్మించిన అద్దాల మేడ ఇల్లంతకుంట దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత దివంగత ప్రధాని పివి నరసింహారావు వివాహం ఈ ఆలయంలోనే జరిగిందని చెబుతుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు 4 రాష్ట్రాలకి ఇట్టి వడ్లను పంపించడం జరిగింది. అవి గోటితో ఒలిచిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని సేకరించి రాములవారి క్షేత్రంలో సమర్పించడం జరిగింది. ఇదే విధంగా ఈ కార్యక్రమము మొత్తం దేశమంతా విస్తరించి ప్రతి ఇంటి నుంచి రాములవారి చెంతకి తలంబ్రాలు చేరాలని కోరుకుంటున్నాము. ఏటా ఇక్కడ 13 రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. నిన్నటి నుంచే ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరగనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. రేపు ఉదయం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, రాత్రి 8 గంటలకు
శేషవాహన సేవ నిర్వహిస్తారు. ఎల్లుండి పట్టాభిషేకం, ఆ తర్వాతి రోజు రాత్రి గరుడ వాహన సేవ ఉంటుంది. 13వ రోజు అష్టోత్తర శత అంటే 108 కలశాలతో అభిషేకం, అవభృత చక్ర స్నానం, ద్వాదశారోధన, శ్రీ పుష్ప యాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేక ఉత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 12వ తేదీన స్వామివారు చిన్నరథంపై భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 9 గంటల నుంచి ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం అనగా చంద్ర రథోత్సవంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 16వ తేదీ సప్తావరణాలు ఏకాంత సేవతో ఈ యొక్క 13 రోజుల ఉత్సవాలు ముగియనున్నాయి. ఇల్లందకుంట సీతారామ కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భక్తులు వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతోంది.